IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి 100% ఉంది అనేది ప్రధాని మోడీ గారు తన స్పీచ్లో చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడిన హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. అవునా కదా? అవినీతికి పాల్పడిన కవితను లోపలేశారు. అవినీతిని పాల్పడిన వీళ్ళందరినీ వేసి పోనీ కవిత పక్క పెడతాం. ఇద్దరు ముఖ్యమంత్రులు కదా. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడి జైల్లో పెట్టారు. అవినీతికి పాల్పడినటువంటి హేమంత్ సోరెన్ జైల్లో పెట్టారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఏమంటలేడు మోడీ? మళ్ళీ 100% అవినీతి అంటే 100% అవినీతి ఉంది. ఈ 5 ఏళ్ల అవినీతి పక్క పెట్టు. అంతకుముందు కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ కేసులు మోడీ 10 ఏళ్ల పాలనలో ఒక్క అడుగంటే ఒక్క అడుగు ముందుకు సాగిందా? నాకు చెప్పండి. దీనికి తెలుగుదేశం వాళ్ళే టీవీ ఛానల్లో విమర్శించారు, నేను కాదు. మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధులు వచ్చి పొత్తు కుదరకు ముందు టీవీ ఛానల్లో మోడీ అండదండలు జగన్కు ఉన్నాయని విమర్శించారా లేదా? మరి జగన్ మోడీ అండదండలతో అప్పులు చేస్తున్నారని విమర్శించారా లేదా? మోడీ అండదండలు ఉన్నాయి కనుకనే జగన్ ఈ రకంగా రెచ్చిపోతున్నారని అన్నారా లేదా? మరి ఇప్పుడు మోడీ సమాధానం చెప్పాలి. మీరు రాకముందే జగన్ పైన కేసులు ఉన్నాయి, ఆ కేసులు కదలిక లేదు. 10 ఏళ్ళైనా కదలిక లేదు. 10 ఏళ్ళైనా బెయిల్ మీద ఉన్నాడు జగన్ కదా. ఎట్లున్నాడు చెప్పండి? సో మరి సిబిఐడి మనీష్ సిసోడియా లోపల ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉన్నాడు, హేమంత్ సోరెన్ లోపల ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి బయట బెయిల్ మీద ఎలా ఉన్నాడు? దీనికి మోడీ ఆన్సర్ చెప్పాలి కదా. ఇది అలవాటు అయిపోయింది మోడీకి. అంటే తమతో పొత్తుంటే, తమకు మద్దతుగా ఉంటే అతను ఏమీ అనం, తర్వాత మా ఇష్టమైనట్టు అంటాం. ఉదాహరణ చెప్తాను. అజిత్ పవార్ మహారాష్ట్రకి వెళ్ళి మోడీ ఏమన్నాడు? అజిత్ పవార్నే 70,000 కరోడోं का ఇరిగేషన్ గుటాలా మే హై అన్నాడు. 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణంలో అజిత్ పవార్ ముద్దాయి అన్నాడు. వితిన్ 1 వీక్ 2 వీక్స్ అజిత్ పవార్ వెళ్ళి ఎన్డీఏలో చేరాడు. ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ అయిపోయింది. అజిత్ పవార్ ఆర్థిక మంత్రి అయ్యాడు. ఎందుకంటే 70,000 కోట్లు తిన్నోడికి ఆర్థిక మంత్రి పర్ఫెక్ట్గా అవుతుంది. అయిపోయిందా? తర్వాత నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. అశోక్ చవాన్ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం యూపీఏ 10 ఏళ్ళ అవినీతి అని ఒక నోట్ ఇచ్చింది. అందులో ఒక సబెడింగ్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, దీనికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కారకుడు అని చెప్పాడు. వితిన్ 1 వీక్ అశోక్ చవాన్ బీజేపీలో చేరాడు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి ఎన్నికాడు బీజేపీ తరఫున. ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న వేళ అశోక్ చవాన్ ఇది స్టార్ కంపెయినర్ ఫర్ బీజేపీ. ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ చెప్తాను. బిజు జనతాదళ్తో పొత్తు పెట్టుకుందామని బీజేపీ ప్రయత్నించింది. చర్చలు కూడా జరిగాయి. చర్చలు విఫలమయ్యాయి. చర్చలు జరిగేటప్పుడు ఆయన నీతివంతుడు నవీన్ పట్నాయక్. చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఒరిస్సా నుంచే రాజమండ్రికి వచ్చాడు. ఒరిస్సాలో ఏమన్నాడు? బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ని మించిన అవినీతి పరుడు ఎవరు లేరన్నాడు. నవీన్ పట్నాయక్ దోచుకున్నాడు ఒరిస్సాని అన్నాడు. మరి ఆ దోచుకున్నోనితో పొత్తెందుకు ట్రై చేశావు? అవినీతి పరులతో పొత్తెందుకు పెట్టుకున్నావు? పొట్టుకు ప్రయత్నించావు. పొత్తు ఫెయిల్ అయితే నీకు అవినీతి పరుడవుతాడు. పొత్తు ఫెయిల్ కాకపోతే అవినీతి పరుడు కాదు. ఇదే చంద్రబాబు నాయుడును మీరు, అది కూడా మీకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, వెతకండి. పోలవరంకో ఏటీఎం కర్ది అన్నాడా లేదా? పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎవరిని అన్నది నిజం చెప్పండి. ఇప్పుడు ఇద్దరు అవినీతి పరుల లెట్ మోడీజీ టెల్. మీరే పోలవరంను ఏటీఎంగా మార్చిన చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నారు. బి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అవినీతి పరులు? జగన్మోహన్ రెడ్డి, బి చంద్రబాబు నాయుడు, సి బోత్, డి నన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి. అరే ఏ విచిత్రం అండి ఇది. దీనికి ఒక లాజిక్ ఉండాలి కదా. నీవే అన్నా కదా, పోనీ అన్నందుకు క్షమాపణ చెప్పాలి. నేను పొరపాటున అనుకున్నా, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు, పోలవరం ఏటీఎంగా మార్చుకోలేని చెప్పండి. యూ హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను ఏదో తెలియకన్నా ఇప్పుడే నాకు అవగాహన వచ్చింది. పొరపాటు కూడా చంద్రబాబు నాయుడు అవినీతి పాల్పడలే, పోలవరం ఏటీఎంగా మార్చుకోలే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పడని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను అట్లీస్ట్. ఎందుకంటే పశ్చాత్తాపడ్డా మన సమాజం అంగీకరిస్తుంది. నువ్వు అది అట్లనే ఉన్నది, ఇది ఇట్లనే ఉంటే ఎట్లా? నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మేము దేన్ని నమ్మాలి నిన్ను? అంటే ఎన్డీఏలో ఉంటే అందరూ దొరలేనా? అదే కదా ఇప్పుడు చెప్పేదైనా. అంటే ఇప్పుడు దేవగౌడ 3వ ఉదాహరణ చెప్తాను. దేవగౌడ పైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఏమన్నాడు? బాప్ ఔర్ బేటా అని అవినీతి భ్రష్టాచార్ అన్నాడు. ఇప్పుడు బాప్ ఔర్ బేటా ఎక్కడున్నాడు? బేటానే కాదు,
మనమడు కూడా ఆడ ఉన్నాడు, ప్రజ్వల్ రేవన్న కూడా బీజేపీ ఎన్డీఏలోనే ఉన్నాడు. సో ఏంది ఇది రాజకీయం? ఇప్పుడు ఇది ఒక్కచోట కాదు. నితీష్ కుమార్ ఎన్డీఏలో లేనప్పుడు ఆయన నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు అన్న అమిత్ షా. మరి నితీష్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో కాల్చుకుంటారా, ఇండియాలో కాల్చుకుంటారా? అది ఇంతమంది, ఇది ఒక్కరు కాదు, దేశం మొత్తం మీద ఇదే వరవడి. అందుకే జగన్మోహన్ రెడ్డి అవినీతి పడడం మీరు అనండి, అది వాళ్ళు చెప్పుకుంటారు, ఆన్సర్ నాకు అభ్యంతరం లేదు. బట్ బీ కన్సిస్టెంట్. నాగేశ్వరం అంటాడు కన్సిస్టెంట్గా ఒకటే అభిప్రాయం చెప్తాడు, సబ్జెక్ట్ ఇష్యూని బట్టి చెప్తాడు. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడును అవినీతి పడినట్టు, అది పోలవరంను ఏటీఎం చేసుకున్నట్టు, మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అవినీతి పడండి. మీరు ఏది నమ్మాలి మోడీజీ? మిమ్మల్ని ఏదో ఒకటి నమ్మాలి కదా, రెండు నమ్మలేం కదా. అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అదే ఇప్పుడు అంతే కదా, చంద్రబాబు నాయుడు వాషింగ్ మిషన్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉన్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కే నేతృత్వమే టాప్ మే హై అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడునే సీనియర్ హై అని గుటాలయమే అంటాడు. మళ్ళీ అప్పుడు మేము తాళీ బజాం. మీరు ఏదంటే తాళీ బజాం అంటే ఎట్లండి మోడీజీ? ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, డబల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అనేది మోడీ గారు ఏపీ బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ డబుల్ ఇంజన్ లేదా పవన్? 2014 నుంచి 18 దాకా డబుల్ ఇంజనే కదా. ఏ ఇంజన్ ఉన్నాయి నాకు చెప్పండి. దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ ఇంజన్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని మోడీ అన్నాడు కదా. ఆ వేదిక పైన ఉన్న చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాడు కదా కాలేదని. మీరు చంద్రబాబు నాయుడు వీడియోలు తీయండి 2018లో. ఏమన్నాడు? మోడీ వల్ల దేశంలో అభివృద్ధి జరగలే, ఆంధ్రప్రదేశ్ అన్యాయమైంది అని చెప్పిండా లేదా? మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ వల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది నేను చెప్పింది కాదు. మీరు చంద్రబాబు నాయుడు ప్రకారం ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఇక ఆ తర్వాత డబుల్ ఇంజన్ లేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? డబుల్ ఇంజన్ వస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నారు. నేనేమంటున్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి డబుల్ ఇంజన్ వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందని. ఇదే కదా 2018 చెప్పే కదా బయటకు వచ్చింది. ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వచ్చాడు? డబుల్ ఇంజన్ వల్ల లాభం లేదని బయటకు వచ్చాడు కదా, లేకపోతే ఎందుకు వస్తాడు? సో ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అది మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని చెప్పలేదా? యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, పదే మన వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ నో ఇట్ కదా. సో అందువల్ల మీరు చంద్రబాబు నాయుడు కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా కాలేదా కంక్లూజన్కి రండి. అప్పుడు మాకు చెప్పండి, మేము వింటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కాలేదంటాడు, మోడీ ఏమో అవుతుంది అంటున్నాడు. ఏది నమ్మాలి చెప్పండి?